రైట్. గత కొన్ని రోజులుగా తెలంగాణ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. అది బాగా చర్చ జరిగింది. ఆల్మోస్ట్ ఒక 5, 6 నెలల నుంచి ఆ టాక్ నడుస్తుంది గానీ, బట్ అది మెటీరియలైజ్ అవ్వటం లేదు. ఈవెన్ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే లేదు ప్రస్తుతం మేము పరిపాలన మీద దృష్టి పెట్టాం. ఆ ఆలోచనే లేదు హైకమాండ్ నుంచి మాకు. అంటే అఫ్‌కోర్స్ నాకు అది లేదు. హైకమాండ్ నుంచి కూడా అటువంటి సంకేతాలు కూడా లేవు అనే ప్రాస్పెక్ట్‌ని చెప్పుకుంటూ వచ్చారు. బట్ క్యాబినెట్ రీషఫ్లింగ్ అనేది ఖచ్చితంగా జరిగే అవకాశం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ అంటే ఒక జరగటానికి నెక్స్ట్ మంతో, ఆ మంతో ఎప్పుడో జరగబోతుంది అనుకోండి. అప్పుడు కొంత కొత్త ఫేసెస్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దానికి ఒక పేపర్ ఆర్టికల్‌లో వచ్చినటువంటి ఏదైతే ఉందో ఒక ఆర్టికల్ అది చాలా కొంచెం నమ్మదగిన దానిలాగా ఉంది. కొంత దాన్ని కీలకమైన సోర్స్ ద్వారానే అది తీసుకున్నారనే పాయింట్ అయితే అర్థమవుతుంది. అందులో ఏముంది, ఎవరెవరు ఉన్నారనేది ఒకసారి చూసినట్లయితే దానికి ముందు మనం తెలంగాణ క్యాబినెట్‌లో ప్రస్తుతం 15 మంది ఉన్నారు. ముఖ్యమంత్రితో కలుపుకొని 15 మంది ఉన్నారు. ఒక డిప్యూటీ సీఎం, 3 క్యాబినెట్ మంత్రులు ఉన్నారు. గరిష్టంగా 18 మంత్రుల వరకు ఉండొచ్చు క్యాబినెట్‌లో. తెలంగాణలో ఉన్నటువంటి అసెంబ్లీ సంఖ్యని చూసుకొని దాన్ని బేస్ చేసుకొని చూసినట్లయితే రాజ్యాంగం ప్రకారం 18 మంది ఉండొచ్చు అనమాట. అంటే ముగ్గురిని తీసుకోవచ్చు. ఇప్పుడు 15 మంది ఉన్నారు, ముగ్గురిని తీసుకోవచ్చు. ఒకవేళ దాని పాలన సరిగా లేదని చెప్పవచ్చు, లేదంటే కొంత మార్పు కావాలని చెప్పేసి రిషఫుల్ చేశారంటే ఉన్నవాన్ని రీప్లేస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సరే, రీప్లేస్మెంట్ ఎవరు పక్కకు పోతారనేది అది లేటర్ అని తెలిసే అవకాశం ఉంది. అఫ్కోర్స్ కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయిలే కానీ, బట్ అవి జరుగుతాయో తెలియదు. బట్ కొత్త వాళ్ళకి ఎవరికి వచ్చే అవకాశం ఉంది, ఎవరు క్యాబినెట్లో స్థానం దక్కించుకునే అవకాశం మాత్రం కొంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంది. దానికి తగ్గట్టుగానే ఒక పేపర్ ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్లో అది విశ్వసనీయ సమాచారం అన్నట్లుగా ఇలా ఉంటే బాగుంటుంది క్యాబినెట్ అనే ఒక వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో కొత్త ఫేజ్ అంటే రాజగోపాల్ రెడ్డి ఇవ్వచ్చు అని అనిపిస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రభావంతో ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్వయాన సోదరుడు. ఆల్రెడీ వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు ఆల్రెడీ. సో ఈయన బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మంత్రి పదవి బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మంత్రి అవ్వాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈయన ప్లస్ పాయింట్లు అంటే ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి, కొంత యూత్లో కూడా కొంత ఫాలోయింగ్ ఉంది. అండ్ బెల్ట్ షాపులు మూసివేయడంలో కీలక పాత్ర వహించారు. బెల్ట్ షాపులు అంటే అక్రమంగా ఏదో పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి చాలామంది వాటిని లేపేయాలని చెప్పేసి వాటిపైన చాలా పోరాటం చేశారు. మంచి ఫాలోయింగ్ సంపాదించారు. అంటే అదొక్కటే కాదు, రీసెంట్గా అంటే అధికార ప్రభుత్వంలో ఉండి ఆ విధంగా కొంత అడ్డగోలుగా అక్రమంగా జరుగుతుంది ఏదైతే జరుగుతుందో వాటిని కంట్రోల్ చేయడంలో, వాటిని నియంత్రించడంలో, క్లోజ్ చేయడంలో కొంత కీలక పాత్ర వహించి హాట్ టాపిక్గా మారారు ఆయన. సో అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో కొంచెం సంచలన వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇంకా ఆయనకి ఏదైతే అనిపిస్తుందో అది అనేస్తూ ఉంటారు. ఆ తర్వాత మేబీ డ్యామేజ్ జరిగినా సరే దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం ఏదో జరుగుతూ ఉంటుంది. సహజంగా ఆ నేచర్ అలా ఉంటూ ఉంది. బట్ ఈయన తీసుకునే అవకాశం ఉన్నట్టుగా ఉంది. బట్ ఈయన తీసుకుంటే వెంకటరెడ్డిని తప్పిస్తారనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములకి క్యాబినెట్లో చోటు కల్పించడం అంటే ఒక పెద్ద అద్భుతమనే చెప్పాలి. ఒకవేళ ఇన్ కేసు జరిగి ఉంటే ఇద్దరిని కొనసాగిస్తే, ఆయన తీసుకొని వాళ్ళ అన్నను కూడా కొనసాగిస్తే గొప్ప విషయం. నిజంగానే చాలా అరుదుగా అనుకుంటూ ఉంటారు. మేబీ ఆయన తొలగించి రీప్లేస్మెంట్లో ఈయన పెట్టచ్చు, చెప్పలేము. ఏదైనా జరగవచ్చు. బట్ ఆయన తీసుకునే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. ఇది కోమటిరెడ్డి గురించి. ఫస్ట్ నెక్స్ట్ సెకండ్ కోదండరాం గురించి మనకు తెలిసిందే. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఆయన వైపుగా ఒక ప్రొఫెసర్గా ఆయన చేసింది కానీ హడావుడి చేయడం కానీ అంతా కూడా జరిగింది. బీఆర్ఎస్తో కూడా చాలా అంటే పార్టీలో లేకపోయినప్పుడు సఖ్యతగా బీఆర్ఎస్ పార్టీ నేతలతో గతంలో సఖ్యతగా ఉన్నటువంటి వ్యక్తి. అఫ్కోర్స్ ఆ తర్వాత తెలంగాణ జనసమితి అనే పార్టీ పెట్టడం 2018కి ముందు కంటెస్ట్ చేయడం, అది ఘోరంగా డిజాస్టర్ అవ్వడం, అదంతా పక్కన పెట్టి తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కానీ ఇదంతా కూడా జరిగిన నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా మేధావి, కొంత హానెస్టీగా ఉంటారనే ఒక టాక్ కూడా బాగా బలంగా ఉంది ఆయన పట్ల. సో ఇటువంటి వ్యక్తి క్యాబినెట్లో ఉంటే ఏంటంటే కొంత సలహాల పరంగా, పరిపాలనా పరంగా ఖచ్చితంగా ఉపయోగపడతారు, బెస్ట్ ఇస్తారు. ఏదైనా శాఖ ఇస్తే ఆ శాఖని మెటిలైజ్ చేయగలరనే ఒపీనియన్తో ఉన్న నేపథ్యంలో కోదండరాంని కన్సిడర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కోదండరాంని. సో అది అంటే మేబీ ప్రాబులీ జరిగే అవకాశం ఉంది. అలానే ఖచ్చితంగా ఇదే జరుగుద్ది అని కాదు కానీ జరిగే అవకాశం ఉందని చెప్తున్నాం. నెక్స్ట్ మహేష్ కుమార్ గౌడ్, ఆయన బీసీ నేత, ప్రస్తుతం పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో చాలా కాలంగా కొనసాగుతున్నారు. సో ఈయన్ని క్యాబినెట్లో తీసుకుంటే బీసీలకి ఒక పెద్ద ప్రాధాన్యత ఇచ్చిన, ఇప్పటికే పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో అంటే పార్టీ సారాజ్య బాధ్యతలు మొత్తం కూడా ఒక బీసీ చేతిలో పెట్టారనే క్రెడిట్ అయితే ఉంది.
దాంతోపాటుగా ఈయన క్యాబినెట్లో తీసుకుంటే అప్పుడు మేబీ ఆ పదవి వేరే వాళ్ళకి ఇస్తారేమో, అది పక్కన పెట్టండి. తీసుకుంటే బెటరు, బీసీలకు ఒక మంచి పుషప్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఓట్ల పరంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వర్గాలు కాబట్టి బీసీ వర్గాలు అనేది వాళ్ళందరినీ కూడా ప్రాతినిధ్యం వహించేలా ఉంటుంది అని ఈయన ఒక ఒక అసెస్మెంట్, ఒక అంచనా, ఎస్టిమేషన్. ఇది మహేష్ కుమార్ గౌడ్. ఇది నెంబర్ 3. 4 వంశీచంద్రరెడ్డి. మనకు తెలిసిందే, ఈయన కలవకుర్తి నుంచి 2014లో గెలిచారు. 82 ఓట్లతో ఎంతో గెలిచారు. తర్వాత 2000 దీంట్లో ఓడిపోయారు, 2018లో ఓడిపోయారు. నెక్స్ట్ టికెట్ ఇవ్వలేదు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలిచారు. ఆయనకి టికెట్ ఇవ్వడంతో ఆయన గెలిచాడనమాట. సో ఈయన రేవంత్ రెడ్డికి చాలా దగ్గరగా ఉంటూనే హైకమాండ్ పెద్ద ఎవరైతే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే రాహుల్ గాంధీకి దగ్గరగా వెళ్ళి ఈవెన్ బెడ్రూమ్ వరకు కూడా వెళ్ళి మీట్ అవ్వగలిగినటువంటి వ్యక్తి అనమాట. సో కొంత ఇంపాక్ట్ఫుల్గా ఉన్నటువంటి వంశీచంద్రరెడ్డి కూడా అవకాశం ఉంది, తీసుకుంటానికి బాగుంటుంది. హైదరాబాద్ బేస్గా ఈవెన్ దో అంది మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అయినప్పటికీ కూడా హైదరాబాద్లో పుషప్ చేసేలా, హైదరాబాద్ పరిధిలో కొంత ఎఫెక్ట్ఫుల్గా ఉండేలాగా ఈయనకి స్థానం కల్పించవచ్చు అనే ఒక ఆలోచన కూడా ఉన్నట్లుగా అర్థమవుతూ ఉంది. సో వంశీచంద్రరెడ్డి ఆయన ప్రొఫైల్ కూడా కన్సిడరేషన్లో ఉన్నట్టుగా ఒక అంచనా, ఒక టాక్ నడుస్తుంది, బలంగా నడుస్తూ ఉంది. సో ఇది వంశీచంద్రరెడ్డి గురించి. యాక్చువల్లీ ఈగల్ టీంలో కూడా ప్రభుత్వం కన్స్టిట్యూట్ చేసిన ఒక దానికి ఈగల్ టీంకి చైర్మన్గాను ఏదో చైర్మన్గా చేసినట్టుగా ఉన్నారు ఆయన. అంటే అది ఓట్లకు సంబంధించి, అంటే కొంత పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్లో అవకతవకలు జరగకుండా, అది ఏ కార్యక్రమం అయినా సరే, ఈ సర్ లాంటిది కావచ్చు, లేదంటే ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ కావచ్చు, ఏదైనా సరే అందులో భాగంగా ఈయన కొంత కీలక బాధ్యతలు అప్పచెప్పారు, వాటిని సమర్థవంతంగా నిర్వహించారు. నెక్స్ట్ యశస్విని రెడ్డి. ఈమె పాలకుర్తిలో ఎర్రబల్లి దయాకరాను ఓడించి సెన్సేషనల్ అయిపోయింది. అంతా మేబీ ఒక 28 లోపులోనే ఏజ్ ఉండొచ్చు. ఆమె యంగ్స్టర్గా, అంటే మహిళా శక్తిని ప్రోత్సహించి ఉంచే ప్రాస్పెక్ట్లో యువతని ఎక్కువగా పుషప్ చేసే నేపథ్యంలో ఆమె తీసుకుంటే అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే జెంజీ జనరేషన్ ఏదైతుందో వాళ్ళని రిప్రజెంట్ చేసేలాగా కొంత ఉంటుంది. అది అట్ ది సేమ్ టైం మహిళా శక్తిని కూడా ప్రోత్సహించినట్టుగా ఉంటుందనేది ఒక వాదన వినిపిస్తూ ఉంది. వాళ్ళకి, అంటే వాళ్ళ అత్తయ్య గారు చాలా కీలకమైన పర్సన్. ఈమెను రాజకీయాలు పుషప్ చేయడంలో కాబట్టి, ఈమె గెలుపులో కావచ్చు, స్థానికంగా ఆ పాలకుర్తి పరిధిలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులకి ఒక బలం కావచ్చు, వీళ్ళ అత్తయ్య గారు కొంత ఇంపాక్ట్ఫుల్గా క్రియేట్, అంటే బిహైండ్ ది ఉమెన్ లాగా ఈమె వెనక ఆమె ఉంటారనమాట. సో అట్లా యశస్విని రెడ్డి పేరు కూడా కొంత వినిపిస్తుంది. అఫ్కోర్స్ ఇదే, అంటే ఇలా అన్ని వర్గాలని కలుపుకునేలాగా కొంత క్యాబినెట్ కూర్పు చేస్తే ఎఫెక్ట్ఫుల్గా ఉంటుంది. ఇలా ఉంటే క్యాబినెట్కి ఒక ఉంటుందనేది ఒక ఎస్టిమేషన్, ఒక అంచనా. సరిగ్గా ఇదే జరుగుతుందని కాదు. సో ఒకవేళ ఈమె వచ్చినట్లయితే మరి ఉన్న మహిళలు ఎవరన్నా పక్కన పెడతారా? మనకు తెలిసింది ఆల్రెడీ ఎవరెవరు ఉన్నారు. సీతక్క ఉన్నారు, అట్లనే ఈమెన్నారు, కొండ సురేఖ ఉన్నారు. సో మరి వాళ్ళ సీతక్క మేబీ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె చాలా క్లోజ్, రేవంత్ రెడ్డి గారికి చాలా క్లోజ్ కాబట్టి. వాళ్ళిద్దరు కూడా ఒకేసారి పార్టీలో రావటం, రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఆమె కలిసి నడవటం కావచ్చు, అంతా జరిగింది. మేబీ సీతక్క కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఈవెన్ అదనంగా కలపొచ్చు, అంటే యాడ్ చేసుకోవచ్చు క్యాబినెట్లో, లేదంటే మార్పు వేరే ఉమెన్ మినిస్టర్ని పక్కన పెట్టి కలిపే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏదైనా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఒక ఎస్టిమేషన్, ఒక అంచనా అయితే జరుగుతుంది. ఇలా ఉండొచ్చు క్యాబినెట్, మళ్ళీ పునర్వ్యవస్థీకరణ జరిగితే యాడ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇల్లు అని అన్నారు. ఈ శ్రీధర్ బాబు గారు ఆల్రెడీ ఉన్నారు, ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన తెలంగాణకి పెట్టుబడులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అది సేమ్ రేవంత్ రెడ్డికి చాలా దగ్గరగా ఉంటున్న నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా రీషఫలింగ్ అయినా సరే కొనసాగం అయితే డామ్ షూర్గా ఉంటుంది. సో ఇది ఒక పునర్వ్యవస్థీకరణ జరిగితే కొంత మార్పులు చేర్పు జరిగే అవకాశం ఉంటే ఈ ఫేసెస్ అక్కడ కనిపించే అవకాశం ఉంది, క్యాబినెట్లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది అనేది ఒక ఎస్టిమేషన్, ఒక అంచనా మాత్రమే. సరిగ్గా ఇదే జరుగుతుందని కూడా మనం చెప్పలేము. సో కొద్దిగా టైం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.